ఎట్లున్నారు అందరూ మంచిగున్నారులే నేనైతే మంచిగున్నానోళ్ళ ఇయ్యల్ల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి సోల్తలు పట్టుకొని వచ్చిన మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు హెడ్లైన్ చూసేయండి. సిద్దిపేటలో హరీష్ అన్నను ఓడిస్తాడట రేవంత్ అన్న. మరి ఓడగొట్టకపోతే ఏం చేస్తావో చెప్పకపోతేవేందే అన్నా. సెంటర్ వాళ్ళు ఎంత చెప్తే గంతనే కొంటారట పంట. ఎచ్చులకు పోయి వ్యవసాయ మంత్రి పెట్టుకుండు పెద్ద పెంట. ఈ 2 ఏళ్ల పాలనంతా ఫెయిలే అన్నాడు మాజీ మంత్రి. అనంగానే కాదు ఇంకా టైం కావాలంటాడు ముఖ్యమంత్రి. బాలింతకు ఆపరేషన్ చేసి ఎట్లా పడితే అట్లా వేసిరట కుట్లు. సర్కారు దవాఖానోళ్ళు పేషెంట్ల పైల మర్చిపోతురు వాళ్ళ పనిముట్లు. మొన్న రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాజీ మంత్రి హరీష్ అన్నను పట్టుకొని తాడి చెట్టు ఈత చెట్టు అని ఏది పడితే అది నోటికి వచ్చింది చదివిండు కదా. ఇక జనం అంతా తిన్నారు. అయితే కూట్ల రాయి తీయలేనోడట ఏట్ల రాయి తీసినట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి చక్కగా లేదు గాని సిద్దిపేట జోలు తీసి యొగ్గి తీట మాటలు అన్నాడు. ఇక చూడుండ్రా వేందో. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంతాలు సారు పని చేసి చూపించుడు అభివృద్ధి చేసి అబ్బా అనిపించుడు మనకేడా శాతనైతుంది గాని మాటలతోని పొద్దు ఓనియండ్రిగా. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళా వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. ఇంటిరా హరీష్ అన్నను సిద్దిపేటలో ఎట్టెట్లా గెలుస్తావో చూస్తా అని షరతు చేయబట్టే. అవే రేవంత్ అన్న మన లెక్క ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాపతి కాదే వాళ్ళు. నమ్మిన ప్రజల కోసం ఒకటే నియోజకవర్గం కెంచి ఓటమి లేకుండా గెలుస్తాన్రు. అసొంటి మనిషికి ఎదురు పోవుడు మనతో నేడైతదే. సిద్దిపేటలో హరీష్ అన్నకి ఎదురు పోవుడంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేళ్లు బలిచ్చినట్లే. కావాలంటే చూడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకన్న ఏమంటాండో. సిద్దిపేటలో పడతాడంట. సిద్దిపేటలో అంటే ఏమడు హైదరాబాద్ నగరానికి ఫ్యూచర్ లేదనుకుంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ చెప్తున్నావు. హైదరాబాద్ పట్టించుకోరా నాయన అని చెప్పేసి మా నాయకులు పదే ప్రాధాయపడతా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారని పట్టించుకోమంటే ఈ నగరాన్ని విస్మరించేసి నువ్వు ఫోర్ సిటీ పెడుతున్నావు. మరి అక్కడ ఫార్మా సిటీ గురించి ఎట్లకెళ్ళి ఫార్మా సిటీయే ఖచ్చితంగా అవుతుంది. అది కండిషనల్ గా ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఉండదు అని చెప్పి చట్టపరంగా చెప్తే దాని పక్కన పెట్టి మరి హరీష్ రావు గారిని నేను సిద్దిపేటలో గెలుగుతారా చూస్తా అంటారు. సిద్దిపేటలో రావచ్చు పోటీ చేయమరు. నువ్వు హరీష్ రావు గారి దగ్గర పోటీ చేస్తే పోచమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టినట్టే బలేతో ఖచ్చితంగా. ఆవు సిద్దిపేట హరీష్ అన్నకు బరాబర్ కంచుకోటనే. అసొంటి తావులో ఎట్లా గెలుస్తావో చూస్తా ఓడగొడతా అని పెద్ద డైలాగులు మనకెందుకే. అక్రమాలు అవినీతి అబద్ధాలు తప్ప మనకు ప్రాజెక్టుల ముచ్చట్లు తెలివే అని హరీష్ అన్ననే గానడమ ఇజ్జత్ తీసిండు యాది లేదా. కాకపోతే చూడు అదిగిన చూపిస్తా. నిన్న ఒక రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు పులిబిడ్డ తొక్కుకుంటూ వచ్చినా అని మాట్లాడతాడు. ఈయన మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్ పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను చూసిండు. మనం కట్టిందంతా లోపలేమో అబ్బాయి ఎంత మంచిగా అయింది పని అన్నాడట. అయితే అదంతా చూసి ఏమంటాడు బయటకు వచ్చి, నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్లు పట్టింది అన్నాడు. అంటే నువ్వు పాలమూరు బిడ్డవు, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానికే నాకు 2.5 ఏళ్లు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మరి గౌరవేళ్ళు అర్థం కావడానికి 5 ఏళ్ళు అవుతుందో నువ్వు దిగిపోయినాక అర్థమవుతుందో? నీకు ఎన్నడూ అర్థం కావాలి, గౌరవేళ్ళు ఎన్నడు కావాలి? ఆగో గంత మాట అంటవేంది హరీష్ అన్న. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చట మర్చిపోయిండేమో గాని గౌరెల్లేదు ఎంతసేపే పదవి దిగిపోయే లోపల తెలుసుకుంటాడు. కాకపోతే దిగిపోయే లోపట ఎంతో కొంత కూడబెట్టుకునే బిజీలు ఉన్నాడు సారు. గాయంత దానికి ముఖ్యమంత్రి గాలంతా తీయాలనా అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఇక అచ్చేతాపై ఎట్లా గెలుస్తావో చూస్తా అన్నాడు కదా. మరి ఇక అప్పటి వరకు అదే మాట మీద ఉంటాడో లేదో మేము కూడా చూస్తామంటుండ్రు హరీష్ అన్న అభిమానులు. చూడాలి ఏమైతుందో మరి. తెలంగాణ మలి సర్కారు అంటే మాది రైతు సర్కార్ అని పెగ్గలు కొడుతున్నారు తప్ప ఎన్నడన్నా ఒక్కసారన్నా రైతుల దిక్కు తొంగి చూసిన పాపాన పోలే. ఇది నేనేదో పని కట్టుకొని కావాల్సుకొని అంటున్న మాట కాదు. మొన్న పంట కొనుండ్రి సారో అని రైతులంతా మార్కెట్లలో పానవసరం పట్టిరు కదా. అయినా సుత ఈ సర్కారు మనసు గరగలే. కాంటాలు యాళ్ళకు పెట్టక మస్తు నష్టపోయినరు. అగో గా ముచ్చట మీద ఈ సర్కారు వాళ్ళు ఏమంటారు చూద్దాం పాండ్రి. పంట కొనుగోళ్ల ముచ్చట మీద మలి ముఖ్యమంత్రి రేవంత్ సారు 2 వారాల కింద ఏమని ఏతులు కొట్టిండో ఎరుకుంది కదా. సెంటరోళ్ళు మా రైతుల పంటలు బరాబరు కొనాలి లేకుంటే అస్సలు జంగు లేపుతామని ఎగిరెగిరి పడ్డాడు కదా. అగో గా ముచ్చట అట్లుండంగానే ఇటు ప్లేట్ పిరాయించిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఇక చూడుండ్రి సారు వారి తాజా సిలిక పలుకులు ఎట్లున్నాయో. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే
తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. ఏం లేదు ప్రజలారా, సెంటర్ వాళ్ళు ఎంత కొనుర్రంటే గంతే కొంటాం, అంతేగాని సొంతంగా కొనుడు మాతోని కాదు, మాదో చేతగాని సర్కార్ అని చెప్పకనే చెప్తుండు. అంతేలే సారు, మనది పొంకనాల సర్కార్ అని జనాలకు ఎన్నడో సమజైంది. ఇక ఇదే ముచ్చట 2 వారాల కింద సీఎం రేవంత్ అన్న ఏమన్నాడో అది కూడా ఇనుండ్రి. కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఒట్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో పండించిన పంటంతా ఏదో తమరే కొంటున్నట్లు ఎచ్చులు కొడుతిరి. ఎంత పంట కొన్నారు సారు? తడిసిందని, తాలుందని, గింజ బలువు లేదని, లారీలు లేవని, బస్తాలు లేవని గిట్లా నానా కొర్రీలు పెడితిరి. చారాన కొంటిరి, బారాన ఇచ్చి పెడితిరి. మీదంగా నడుమంత్రపు వానలకు పంటంతా సత్రోలాయే. గీంత దానికి రైతులను ఉద్ధరించినట్టు సెంటర్ మీద యుద్ధం చేస్తామంటిరి. యుద్ధం అయినా తప్పులు సెంటరోళ్ళ మీదకి నూకి గొప్పలు మీ ఖాతాలు వేసుకున్నాడు కాదు సారు. సెంటరోళ్ళు కొనకున్నా మీరు కొని సెంటరోళ్ళ మీద ఫైటింగ్ చేయాలి, అది గొప్ప. ఆగో ఇంకేమో అంటాండు ఈనుండ్రి. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. అవే రేవంత్ అన్న, రైతులు అనాథలు కాదు, దిక్కులేనోళ్ళు కాదు అని ఇంతింత పొడుగు డైలాగులు కొడుతున్నావు కదా. మన మార్కెట్లల్లో, ఐకేపీ సెంటర్లలో పంటలు కొనురు సారు అని గొడగొడ శోకం పెట్టినప్పుడు ఏడగా అనరాదా ఏందే నీ ముఖము? నువ్వు కాదు కదా, నీ మంత్రులు గిన ఒక్కలు దిక్కులేరు. కానీ మైకుల ముంగట మాత్రం మాది రైతు ప్రభుత్వం అని ఉద్దర బిల్డాపులు దండిగిస్తావు. మొత్తానికి నమ్మితిరా సిద్ధ అంటే పూస్తిరా శుద్ధ అన్నట్లున్నది. తొలి సర్కారును కాదని మిమ్మల్ని కూసోబెడితే రైతులను బుడ్డ ముంచితిరి. ఈ ఫలితం వచ్చే ఓట్లల్లో తప్పకుండా ఉంటుంది సారు. రంది వడకుర్రి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మొన్న ఖమ్మం జిల్లా పాలేరుకు పోయిన రామన్న మంత్రి పొంగిలేటి సీనన్న ఇజ్జత్ అంతా తీసి పడేసిండు కదా. ఇక ఆ ముచ్చట మనందరికీ ఎరుకునేదేనాయే. ఇక గా ముచ్చట అట్లుండగానే ఇలా పట్నం అంచునున్న కొంపలికి పోయిండు. మరాడ ఏం మాట్లాడిండు, ఏం కథ, సర్కారును ఎట్లెట్లా అరుచుకున్నాడో ఏందో ఒకసారి చూద్దాం పాండ్రి. శుక్రవారం పొద్దుగాల కొంపలికి పోయిన రామన్న చక్కగా సర్కార్కే సూటి పెట్టిండు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది మీ ఎలువాడి. ఏడేసిన గొంగడి గాన్నే ఇచ్చిన హామీలల్లో పంచాదులు పెట్టిస్తున్న పుక్కెట్ల బస్ పథకం తప్ప ఒక్కటన్న సక్రమంగా ముంగట వల్లే. కుర్చీలకెక్కిన 90 రోజులలోనే తెలంగాణ ఆలతు మారుస్తాం, చేస్తాం, చూస్తామని బొంకుడు మాటలు చెప్తిరి. కానీ 90 రోజులు కాదు కదా, 900 రోజులైంది. ఏమైందయ్యా మీ పనితనము? 100 రోజుల్లో 4000 పింఛనిత్తాం, తులం బంగారం ఇత్తాం, రైతులకు రైతు భరోసా ఇత్తాం, పొలగాళ్ళకి 5 లక్షల భరోసా కార్డు ఇత్తాం అని గిట్లా బొచ్చడు తూటుపత్రి మాటలు చెప్తిరి అని అడిగితే గా ముచ్చట మీద సీఎం ఏమన్నాడో రామన్ననే చెప్పిండు. ఈనుండ్రి. పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు? 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని పిలవాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను నేను? అది మీదో శాతగాని సర్కారు, కోతల సర్కారు, కొరీల సర్కారు. అబద్ధాలు, అవినీతి, అక్రమాలు చేసుకుంటా తెలంగాణ జనాలను తప్పుదోవ పట్టించిండ్రు. ఆయాల పాత సర్కారు ఏలుబడిలా 24 గంటల కరెంట్ ఉంటే ఇప్పుడు 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చిండ్రు అని ఇట్లా చెప్పిండో లేదో. పటాన్షేరు సర్కారు దవాఖానలో కరెంటు లేక పేషెంట్లు తిప్పడబడ్డ ముచ్చట బయటకు వచ్చింది. ఇక చూడుండ్రి, పంకలు తిరగక ఉడకపోసి నరసమ్మలు పేషెంట్లు తిప్పలు ఎట్లున్నాయో.
చూస్తిరా చెయ్యిపాటి ఏలుబడిలా ఇంత చక్కగుంటాంది కరెంటు. అదే మా పాత సర్కార్ ఏలుబడిలా రైతు బంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు గిట్లా ఒకటేంది ఏది సుత ఎంత ఖర్చైనా కూడా ఎక్కడాపలే. అసొంటిది ఇలా మీకేం పుట్టింది? 10 ఏండ్లు బొమ్మోలే అలికి ఊసి తెలంగాణను మీ చేతిలో పెడితే గట్టిగా 2.5 ఏండ్లు కాక ముందే 30 ఏండ్లు వెనకకు తీసుకుపోతిరి. ఇదేనా మీరు ఎలుగబెట్టింది అని దంచుకుంటూ మాజీ మంత్రి. అంతేకాదు మైనంపల్లి హనుమంతరావును కూడా ఇరుగ మరుగ పొట్టరుసుకున్నాడు. ఆ బయట ఏందో చూడుండ్రి మీరు. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. సినిమా చూస్తే ఇంటర్వెల్ వరకు సినిమా ఎట్లుంటుందో చెప్పొచ్చు, కానీ మీ సగం పాలన ఏందో జనాలకు సమజైంది. వచ్చే 2.5 ఏండ్లు బలిమీటికి భరించక తప్పదు. మెడకు చుట్టుకున్న పాము గరవక మాంత అన్నట్టు మా కర్మ అని వేసుకున్నాడు రామన్న. సర్కారు దవాఖాన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని గొప్పలు చెప్పుకునే ఈ సర్కారోళ్ళు మరి ఆ దవాఖాన్లలో డాక్టర్ ఉంటున్నారా, సౌలతులు ఏమున్నాయి, సౌలతులు మంచిగా ఉన్నాయా లేదా అని చూసిన పాపాన పోతలేరు. అటు అధికారులు అట్లనే ఉన్నారు, ఇటు దవాఖాన్ల మంత్రి సుతా గట్లనే ఉన్నాడు. ఇగో గిట్లా లాపర్వ చేసిండ్రు కాబట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓ నిండు పానం పోయింది. ఇక చూడుండ్రి ఎంత ఘోరమైందో. సీదా ముచ్చట్లేకే పోదాం. ఇగో గీడ గుడి ముంగట ముద్దుగా నిలబడ్డ చూడు, ఇగో ఈ చెల్లె పానమే తీసిందిగా సర్కార్ దవాఖానా. అసలు ముచ్చట్లకు పోతే ఈ చెల్లె పేరు వనజ, ఊరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునుగూడెం. అయితే పొద్దులతోనున్న ఈ చెల్లెకు నొప్పులొస్తే పట్టుమని జప్ప దవాఖానాలకు తోలుకోవైండ్రంట. ఆడ సర్కార్ దవాఖానా కొంచెం వైర్రట. మరి ఆడ పనిచేసే డాక్టర్ యాళ్ళకు ఉన్నాడో లేకుంటే ఇంకేటన్నా పోయిండో మనకు తెలియదు గాని నొప్పులు ఎక్కువైతున్నాయి అని చెప్పి నరసమ్మనే వచ్చి రాక మామూలు కనుపు చేసిందట. కానీ ఏం ఫాయిదా, బిడ్డ తల్లికి మస్తు నెత్తురు పోయి అయ్యేపాయ్ ఆమెగిన కాలం చేసింది. ఇక పండంటి బిడ్డను గంటదనుకుంటే తల్లి బిడ్డలు కాలం చేసే. ఎట్లా రాస్తివయ్యా భగవంతా మా రాత అని ఇంటోళ్ళంతా గొడగొడ శోకం పెట్టుకుంటా ఆఖరి కార్యం చేసిండ్రు తల్లి బిడ్డలు ఇద్దరికి. తీన్ కట్ చేస్తే తెల్లారి పీనిగలు గాలబెట్టిన బూడిద ఎత్తుతారు కదా, అగోగా బూడిదల ఆపరేషన్ చేసే కత్తెర బయట పడ్డదట. దీంతోని దవాఖానోళ్ళు చేసిన లాపర్వ చేయంగానే మా బిడ్డ చచ్చిపోయింది, ఈ సావు కారణం వాళ్ళే అని ఇంటోళ్ళంతా పంచాది మోపు చేసిండ్రు. ఇప్పుడు నిన్న అయ్యింది కదా కర్మలు, అయ్యేసరికి ఊబిది నెడతాం కదా, ఆ ఊబి నెట్టేటప్పుడు అందులో దొరికింది కత్తెర. అది మరి ఆడ ఉన్నదో ఏందో మాకు తెలియదు. ఆ కత్తెర అయితే అందులోనే దొరికింది కష్టంలో. అది సార్ జరిగింది. డాక్టర్ చేయాల్సిన కాన్పు చదువు శాస్త్రం పెద్దగా తెలియని నరసమ్మ చేసింది. అందుకే మాకింత పరిశాన్ అయింది. మాకెట్లా న్యాయం చేస్తారో చెయ్యండి అని లొల్లి చేస్తే ఇంతలో ముచ్చటెరకై సర్కారు దవాఖాన్లు ఇజ్జత్ పోతుంది అనుకున్న పెద్ద అధికారులు గుండాల సూపరింటెండెంట్ సుధీర్ ని సస్పెండ్ చేసిర్రట. అంతేకాదు అది మామూలు కాన్పు, ఆపరేషన్ చేయనే లేదు. మరి కత్తెర యాడంకేలు వచ్చింది మాకేం తెలుసని బుకాయిస్తున్నారట. మరి పాడబెడేటప్పుడు కట్టెలలో కత్తెర పెట్టాల్సిన అవసరం ఇంటోళ్ళకేంది? ఆయనతో నెత్తురు గారుతుందని వచ్చిరాయన వైద్యం ఏమో చేయబోయిర్రో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా డాక్టర్ల లాపర్వ చేయంగానే తల్లి బిడ్డల పానాలు పోయినాయి. మరి ఇంటోళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూడాలి. ఇగో ఇవ్వల్ల ఇలాంటి మన కీసి పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మలచేటప్పుడు గిసంటి ముచ్చట్లతోనే వస్తుంది మీ రేఖ. అంతవరకు మీరు చూస్తానే ఉండుండ్రి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.